ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ అతి త్వరలో నిర్వహించబోతున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఎఫ్బిఓ మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి. ఆప్షన్ ఏ, కేంద్రం ఇటీవల క్రీడా పాలసీకి ఆమోదం తెలిపింది, దాని పేరు ఖేలో భారత్ నీతి. ఆప్షన్ బి, 2035 నాటికి దేశాన్ని ప్రపంచంలో టాప్ 5 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలపడం దీని యొక్క లక్ష్యం. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైంది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైంది. ఆప్షన్ 3 ఏబి సరైనవి. ఆప్షన్ సి ఏబి తప్పు. సో కేంద్రం ఇటీవల జూలైలో క్రీడా పాలసీకి ఆమోదం తెలిపింది, దాని పేరు ఖేలో భారత్ నీతి. సరైంది. ఖేలో భారత్ నీతి అనే పేరుతోటి క్రీడా పాలసీకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే 2035 నాటికి దేశాన్ని ప్రపంచంలో టాప్ 5 క్రీడా దేశాలకు నిలపడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రాంగ్. 2047 నాటికి టాప్ 5 క్రీడా దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలపాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది, 35 నాటికి కాదు. ఓకేనా. అయితే ఏ క్రీడా పాలసీకి దీన్ని రిప్లేస్మెంట్గా తీసుకొచ్చారంటే 2001 క్రీడా పాలసీకి రిప్లేస్మెంట్గా తీసుకొచ్చారు ఈ తాజాగా 2025 క్రీడా పాలసీని. అయితే ఇందులో ఏ మాత్రమే సరైంది. ఆప్షన్ 1 మనకు రైట్ ఆన్సర్ అన్నమాట. ఏ మాత్రమే సరైంది ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. ఇంపార్టెంట్. ఓకేనా. జూలై మంత్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడగడానికి అవకాశం ఉన్న బిట్. ఖేలో భారత్ నీతితోటి క్రీడా పాలసీకి కేంద్రం ఆమోదం తెలిపింది. 2047 నాటికి టాప్ 5 క్రీడా దేశాల్లో ఒకటికి నిలపడం దీని యొక్క లక్ష్యము. 2001 క్రీడా పాలసీకి రీప్లేస్మెంట్గా దీన్ని తీసుకొచ్చారు. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైనవి. ఈ క్రింది వాటిలో సరైనవి ఏమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, దేశంలో చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. ఆప్షన్ బి, మహారాష్ట్ర, గుజరాత్ వరుసగా తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైంది. ఆప్షన్ 2 బి మాత్రమే సరైంది. ఆప్షన్ 3 ఏబి సరైనవి. ఆప్షన్ 4 ఏబి తప్పు. దేశంలో ఇటీవల గణాంకాల ప్రకారం చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచింది, 3వ స్థానంలో కాదు. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. అదేవిధంగా ఆప్షన్ బి చూసుకున్నట్లయితే మహారాష్ట్ర, గుజరాత్ తొలి 2 స్థానాలు ఉన్నాయి. రాంగ్. గుజరాత్ తొలి స్థానంలో ఉంది, ఆ తర్వాత మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి కూడా తప్పు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 2 తప్పు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 4లో ఉన్నాయి. ఓకేనా. ఏబి తప్పు ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 4లో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది తాజా గణాంకాల ప్రకారం. ఏ ఏడాదికి సంబంధించి అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో చిరుధాన్యాల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో, ఓకేనా, ఆ తర్వాత 2వ ప్లేస్లో మహారాష్ట్ర ఉన్నాయి. నెక్స్ట్ వన్, పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న సులేమాన్ అలియాస్తో పాటు 2 అనుచరులను ఏ పేరుతో భారత సైన్యం మట్టుబెట్టింది? సో పహల్గామ్ ఉగ్రదాడి చేసిన ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిని మనకు మట్టుబెట్టింది భారత సైన్యం. ఏ పేరుతోటి మట్టుబెట్టింది? ఆప్షన్ 1 సింధూరు, ఆపరేషన్ సింధూరు. ఆప్షన్ 2 ఆపరేషన్ మహాదేవ్. ఆప్షన్ 3 ఆపరేషన్ శక్తి. ఆప్షన్ 4 ఆపరేషన్ కాశ్మీర్. సో పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారులు ఎవరుతున్నారో వారిని భారత సైన్యం ఆపరేషన్ మహాదేవ్ పేరుతోటి మట్టుబెట్టింది, చంపివేసింది. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో భారత సైన్యం వారిని చంపివేసింది. ఇంపార్టెంట్. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చర్య పేరు ఆపరేషన్ సింధూర్. ఓకేనా. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో ఏ విభాగంలో విశాఖపట్నం అవార్డు దక్కించుకుంది? సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు అయితే ఇచ్చారు 24-25 ఇయర్కి సంబంధించి. దీనిలో భాగంగా విశాఖపట్నం ఏ విభాగంలో అవార్డు అందుకుంది? ఆప్షన్ 1 సూపర్ లీగ్. ఆప్షన్ 2 షహర్ అవార్డ్స్. ఆప్షన్ 3 సఫాయి మిత్ర షహర్ అవార్డ్స్. ఆప్షన్ 4 ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్. సో విశాఖపట్నం స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులో సఫాయి మిత్ర షహర్ విభాగంలో అవార్డు అందుకుంది. సఫాయి మిత్ర షహర్ విభాగంలో విశాఖపట్నం అవార్డు అందుకుంది. ఓకేనా. మొత్తంగా ఈ అవార్డులో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులో ఏపీకి 5 అవార్డులు రావడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
యునెస్కో ఇటీవల భారత్ నుండి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కు వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఇచ్చింది. ఓకేనా. యునెస్కో ప్రతి సంవత్సరం కూడా కొన్ని వారసత్వ కట్టడాలకు కానీ వారసత్వ ప్రదేశాలకు మనకు గుర్తింపునిస్తుంది. దానిలో భాగంగా ఈ ఏడాది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్కి అయితే గుర్తింపు దక్కింది. దీంట్లో భాగంగా సరైనవి ఆప్షన్ ఏ 2025 జూలై నాటికి భారత్లో 50 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఆప్షన్ బి వారసత్వ ప్రదేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో ఉంది. సో ఇందులో గమనించినట్లయితే భారత్ 2025 జూలై నాటికి 44 వారసత్వ ప్రదేశాలను కలిగింది. 44 వారసత్వ ప్రదేశాలను కలిగింది, 50 కాదు. ఆప్షన్ ఏ రాంగ్. అదేవిధంగా వారసత్వ ప్రదేశాల జాబితాలో భారత్ 6వ స్థానం ఉంది. 44 ప్రదేశాలతో భారత్ 6వ స్థానం ఉంది, సరైంది. అయితే అగ్రస్థానంలో ఇటలీ ఉంది. ఇటలీ 61 ప్రదేశాలను కలిగి ఉంది, అగ్రస్థానం ఉంది. భారత్ 6వ స్థానంలో ఉంది. కాబట్టి ఆప్షన్ బి మాత్రమే సరైంది, ఆప్షన్ 2లో ఉంది. ఓకేనా, ఇది రాంగ్, ఇక్కడ తప్పబడింది. ఆప్షన్ బి మాత్రమే సరైంది, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అనేవి 44వ వారసత్వ ప్రదేశం భారతదేశానికి. ఓకేనా. మొదటి ప్రదేశం ఏది మరి అంటే అజంతా గుహలు, ఎల్లోరా గుహలు అనేవి మనకు వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఏ సంవత్సరం అంటే 1983లో రావడం జరిగింది తొలి వారసత్వ ప్రదేశం అనేది. నెక్స్ట్ వన్, పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ను 20% చేరాలని లక్ష్యాన్ని భారత్ 2020లో చేరుకోగా 2014లో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం ఎంతగా ఉంది? ఆప్షన్ 1 1.5, ఆప్షన్ 2 2.2, ఆప్షన్ 3 1.8, ఆప్షన్ 4 1.0. సో పెట్రోల్ ఏదైతుందో పెట్రోల్లో ఇథనాల్ను 20% అయితే కలిపి మనకైతే సప్లై చేస్తున్నారు. దానిలో భాగంగా 2030లో మనం లక్ష్యం పెట్టుకున్నారు. 30 వరకు ఈ 20% కలపాలని లక్ష్యం పెట్టుకుంటే 2025 నాటికే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. అంటే 5 years ముందుగానే భారత్ ఈ లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఎప్పుడు దీన్ని ఫిక్స్ చేశారు ఈ 20% అంటే 2014లో ఫిక్స్ చేశారు 20% చేరుకోవాలనేది 30 వరకు అని. అయితే అప్పుడు ఎంత ఉందంటే 1.5% ఉంది. 2014లో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం అనేది ఎంత ఉందంటే కలపడం అనేది 1.5 మాత్రమే ఉంటే తాజాగా 2025 నాటికి భారత్ 20% చేరుకుంది. అంటే 5 సంవత్సరాల ముందుగా చేరుకుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దేశంలోని తొలి AI ప్లస్ క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో బిట్స్ పిలాని సంస్థ ఏర్పాటు చేయబోతుంది? సో తొలి AI ప్లస్ క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్ నగరంలో బిట్స్ పిలాని ఎక్కడ ఏర్పాటు చేయబోతుంది అంటే అమరావతి నగరంలో ఏ సంస్థ? బిట్స్ పిలాని సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. తొలి AI ప్లస్ క్యాంపస్ను ఏర్పాటు చేయబోతుంది. తొలి AI ప్లస్ క్యాంపస్ను బిట్స్ పిలాని అమరావతిలో ఏర్పాటు చేయబోతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కొత్తగా అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణి భారత్ విజయవంతంగా పరీక్షించింది. ప్రళయ్ క్షిపణిని భారత్ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. దీని యొక్క పరిధి ఎంత, దీని యొక్క రేంజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. ప్రళయ్ క్షిపణి యొక్క రేంజ్ ఎంత అంటే 150 కిలోమీటర్స్ టు 500 కిలోమీటర్స్. 150 కిలోమీటర్ నుంచి 500 కిలోమీటర్ అనేది ప్రళయ్ క్షిపణి యొక్క రేంజ్ అనమాట, దాని యొక్క పరిధి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, యాక్సియం 4 రోదసి యాత్రలో భాగంగా భారత్ నుంచి శుభాంశు శుక్లా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే భారత్ నుండి అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన రెండో భారత వ్యక్తి శుభాంశు శుక్లా. అయితే మొదటి వ్యక్తి రాకేష్ శర్మ తొలిసారిగా ఎప్పుడు రోదసి యాత్ర చేశారు? ఇంపార్టెంట్. ఇటీవల మనం యాక్సియం 4 మిషన్ ద్వారా అయితే శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి శుభాంశు శుక్లా. అయితే రెండో వ్యక్తి అతను. మొదటి వ్యక్తి రాకేష్ శర్మ అందరు తెలిసిందే. ఏ సంవత్సరంలో రోదసి యాత్ర చేశారు? ఆప్షన్ 1 1980, ఆప్షన్ 2 1975, ఆప్షన్ 3 1992, ఆప్షన్ 4 1984. సో 1984లో రాకేష్ శర్మ రోదసి యాత్రను చేయడం జరిగింది. ఈ విధంగా రోదసి యాత్ర చేసిన తొలి భారతీయ వ్యక్తి రాకేష్ శర్మ. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఇదే విధంగా మనం టెస్ట్ సిరీస్లో ప్రిపేర్ చేసి ఉన్నాము. సో ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ను రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా. టెస్ట్ సిరీస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ బాక్స్లో ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.